కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంట పండించడం కష్టమే, పండించిన పంట అమ్మడం కూడా కష్టమే. ధాన్యం తెచ్చి నెల రోజులైనా కొనడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్కటి సరిగ్గా లేదు. ఏ కరెక్ట్ కొనుగోలు అయితే లేదు. రైతులు మొత్తం నాని ధాన్యం అంతా ఇక్కడనే ఉన్నది. ఎవరు ఇంట్రెస్ట్ తీసుకున్న వాళ్ళు దీని మీద పట్టించుకున్న వాళ్ళు లేరు. శనివారం నాడు శుక్రవారం నాడు పాస్ చేసినాయి, ఇంతవరకు లోడ్ అయితే లేదు. సంవత్సరం మొత్తం నింపెట్టారు అని నాణ్యాయి అవన్నీ ఉల్టేసుడు మర్రేసుడు తిరేసుడు ఇదే నడుస్తుంది. రైతులకు పంట పండిస్తున్నప్పుడు కష్టమే, పండించేదాకా కష్టమే, పండించినాక కూడా కష్టమే. అది కొనుగోలు చేసుడు, అది దిగుమతి అయితే లేదు. ఈ లారీలు వస్తలేవని ఏదో ఒకటి సాకులు చెప్పుడు తప్ప ఎక్కడ అక్కడనే స్టాక్ పెట్టిరు అన్నే ఉన్నది. గోదాములు ఉన్నాయి, మొత్తం కొంటున్నాము. ఇప్పుడు ఏం కొన్నారు? నెల రోజుల కింద వచ్చిన వడ్లు ఇన్నే ఉన్నాయి. గోదాములు ఖాళీ తీసుకుపోయి గోదాములు నింపుకోవచ్చు కదా. నీకు అక్కడ అన్లోడ్ తీసుకున్నందుకు రైస్ మిల్లు ఖాళీ లేకపోతే గోదాములు ఉన్నాయి, అందులో స్టాక్ పెట్టుకోవాలి. గోదాములు కూడా గవర్నమెంట్ కట్టించింది స్టాక్ కోసమే కదా. ఖాళీ ఉన్నాయి, అవి ఏం లేవు. డైరెక్ట్ తీసుకుపోయి చేస్తారు, ట్రాక్టర్లు పెట్టుకుంటే తీసుకుపోయి లోడ్ చేసుకుంటారు. అందులో గోదాములు మొత్తం ఖాళీ అవి ఉండడం కూడా స్టాక్ ఎక్కడ దాకా నాకు మొత్తం నీళ్ళలో 2 సంవత్సరాలు వేస్ట్. ఏ సంవత్సరం ఉన్నా ఏదో ఒకటి కరెక్ట్ లేదు. ఎట్లా ఉంది మీ పరిస్థితి? ఏది మంచిది దొరికిందా? యూరియా మంచిగా దొరకు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా లేదు, ఒకటి రేట్లు అన్ని జంప్ చేసిండ్రు, ఏది ఒకటి కరెక్ట్ లేదు. అన్ని లైన్ కట్టుకున్నాడు. ముసురు పెట్టిన కూడా వర్షంలో లైన్ కట్టుకొని ఆ మసాలా తీసుకొని చల్లితే ఈ పంటలు తీసుకొచ్చి పోతే ఇట్లు నెల ఇట్లకి వచ్చి మార్కెట్లోకి వచ్చి అదంతా ఒకటి.